హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ స్టడీస్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, గోదావరి నది జన్మస్థలం ఏది? సో గోదావరి నది జన్మస్థలం ఏంటిదన్నా? త్రయంబకం. ఇది ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర గల త్రయంబకేశ్వరంలో గోదావరి నది జన్మిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గోదావరి నది తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? సో గోదావరి నది తెలంగాణలో 1465 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గోదావరి నది ప్రవహించని జిల్లా ఏది? సో గోదావరి ప్రవహించని జిల్లా వచ్చేసి కరీంనగర్. మిగతా 3 కూడా గోదావరి నది ప్రవహిస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 79% ఉంటుంది. అండ్ ఈ నది 3,12,812 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో గోదావరి నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? సో తెలంగాణలో గోదావరి నది 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? సో గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. చివరిసారిగా 2015లో గోదావరి నది పుష్కరాలు వచ్చాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గోదావరి నది ఉపనది కానిది ఏది? సో గోదావరి నది యొక్క ఉపనది కానిది హాలియా, ప్రాణహిత, వార్ధ, కిన్నెరసాని 3 కూడా గోదావరి నది యొక్క ఉపనదులు కానిది హాలియా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంజీరా నది జన్మస్థలం ఎక్కడ ఉంది? సో మంజీరా నది యొక్క జన్మస్థలం వచ్చేసి బాలాఘాట్. ఇది మహారాష్ట్రలోని బీడ్ జిల్లా బాలాఘాట్ పర్వతాలలో జన్మిస్తుంది. సో మహానది యొక్క జన్మస్థలం ఏంటిది? బాలాఘాట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మంజీరా నది ప్రవహించని జిల్లా ఏది? సో క్రింది వానిలో మంజీరా నది ప్రవహించని జిల్లా వచ్చేసి నర్మల్. మిగతావన్నీ కూడా మంజీరా నది ప్రవహిస్తుంది. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ మాత్రమే కాకుండా మెదక్ కూడా మంజీరా నది ప్రవహిస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రివేణి సంగమం ఎక్కడ ఏర్పడుతుంది? త్రివేణి సంగమం గోదావరి నదిలో ఎక్కడ ఏర్పడుతుంది అంటే గోదావరి, హరిద్ర, మంజీరా నదులు 3 నదులు కలిసిన చోట త్రివేణి సంగమం ఏర్పడుతుంది. సో ఈ 3 నదులు ఎక్కడ కలుస్తాయి అంటే కందకుర్తి వద్ద కలుస్తాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 నదుల కలయికతో ఏర్పడే నది ఏది? 3 నదుల కలయికతో ఏర్పడే నది ప్రాణహిత నది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత వేగంగా ప్రవహించే ఉపనది ఏది? అత్యంత వేగంగా ప్రవహించే ఉపనది వచ్చేసి ప్రాణహిత. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నది పరివాహక ప్రాంతంలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం కలదు? ఏ నది పరివాహక ప్రాంతంలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఉంది? కడెం నది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జలపాతాలు ఎక్కువగా ఉన్న నది ఏది? ఎక్కువ జలపాతాలు దేనికి ఉన్నాయి? కడెం నదికి ఉంది. ఈ కడెం నదిపైనే కుంతల, పొచ్చర, గాయత్రి వంటి జలపాతాలు కలవు. కాబట్టి ఎక్కువ జలపాతాలు ఉన్న నది వచ్చేసి కడెం నది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రావతి నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఇంద్రావతి నది ఒడిశా రాష్ట్రంలో జన్మిస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
గోదావరి నదికి ఎన్ని రివర్ బేసిన్లు ఉన్నాయి? సో గోదావరికి 12 రివర్ బేసిన్లు ఉన్నాయి. అండ్ అత్యధిక రివర్ బేసిన్లు దేనికి ఉంటుంది అంటే ప్రాణహితకు గలదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి చెందింది? సో మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి చెందింది. దీనితో పాటే తాబేళ్ళు పక్షులకు కూడా ప్రసిద్ధి చెందింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? సో ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మంచిర్యాల జిల్లాలో కలదు. ఇది కృష్ణ జింకలకు ప్రసిద్ధి చెందింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పులుల సంరక్షణ కేంద్రం ఏది? కింద ఉన్న వాటిలో పులుల సంరక్షణ కేంద్రం వచ్చేసి కవ్వాల్ సంరక్షణ కేంద్రం లేదా కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది జన్మస్థలం ఏది? కృష్ణానది జన్మస్థలం వచ్చేసి మహాబలేశ్వరం. ఇది ఎక్కడ ఉంటుంది? మహాబలేశ్వరం మహారాష్ట్ర జిల్లాలో ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? సో కృష్ణానది మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? సో తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది 416 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది తెలంగాణలో నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం తంగడి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కృష్ణానదికి కుడివైపు లేని ఉపనది ఏది? కృష్ణానదికి కుడివైపు లేని ఉపనది వచ్చేసి భీమా. మిగతావన్నీ కూడా కృష్ణానదికి కుడివైపున ఉన్న ఉపనదులు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏది? కృష్ణానది ఉపనదులన్నిటిలో అతిపెద్ద ఉపనది వచ్చేసి తుంగభద్ర. ఇది 531 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.